స్వతంత్ర భారతదేశ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం నమోదైంది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 4398 రోజుల పాటు ప్రధానిగా కొనసాగి సృష్టించిన రికార్డును ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ అధిగమించారు. 12 ఏళ్ల నిరంతర ప్రయాణం తర్వాత మోడీ ఇప్పుడు సుదీర్ఘకాలం పదవిలో ఉన్న ప్రధానమంత్రిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కారు. మరి ఈ 12 ఏళ్ల పరిపాలన ఎలా సాగింది, దీని వెనుక ఉన్న వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం తన విజయాలను, సంక్షేమ పథకాలను, మహిళా సాధికారతను మరియు మౌలిక సదుపాయాల కల్పనను ఒక రోడ్ మ్యాప్గా చూపిస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా తమ ప్రయాణం కొనసాగుతుందని మోడీ చెబుతున్నారు. అయితే 12 ఏళ్ల పాలన తర్వాత సాధారణ ప్రజల జీవితాల్లో మార్పు వచ్చిందా? యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయా? ఆర్థిక అసమానతలు ఏ మేరకు తగ్గాయి అనేది కూడా సామాన్యుడి మెదడును తొలిచే ప్రశ్నలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. రాజకీయంగా రికార్డు సృష్టించడం ఒక ఎత్తు అయితే, ప్రజాస్వామ్య వ్యవస్థలో జవాబుదారీతనం మరొక ఎత్తు. సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న రికార్డుని మోడీ సొంతం చేసుకున్నారు. కానీ అదే సమయంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రెస్ ముందుకు వచ్చి సమాధానాలు చెప్పే విషయంలో ఆయన రికార్డు ఏంటి? ఎన్డీఏ సమావేశాల్లో రాజకీయ వ్యూహాలు, గెలుపోటముల మీద ఉన్న శ్రద్ధ దేశంలోని సమస్యల పరిష్కారం మీద లేదా? ప్రెస్ అడ్రస్ చేసే విషయంలో ఎందుకు కనిపించడం లేదు అని విశ్లేషకులు అడుగుతున్న ప్రధానమైన ప్రశ్నగా దీన్ని చెప్పుకోవచ్చు. చివరిగా ఒక ప్రధానిగా ఇన్ని రోజులు కొనసాగడం అంటే అదొక చిన్న విషయం కాదు. దాన్ని మనం ఒక గణాంకంగా, ఒక రికార్డుగా అంగీకరించాల్సిందే. కానీ రికార్డుల కంటే దేశం సాధించిన నిజమైన ప్రగతి ఏంటి, ప్రజల జీవితాల్లో వచ్చిన సానుకూల మార్పులు ఏంటి అనేది ముఖ్యం. ఏది ఏమైనా భారతదేశ రాజకీయ చరిత్రలో ఈరోజు ఒక మలుపు అని చెప్పుకోవచ్చు. మీరేమంటారు? ప్రధాని మోడీ 12 ఏళ్ల పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.